ఎస్ఐపి చేయడానికి మంచి మ్యూచువల్ ఫండ్ అయినా మంచి ఈటీఎఫ్ అయినా వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మనకి ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన మీకు నమ్మకం ఉన్నట్లయితే, అంటే ఫ్యూచర్ ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క పెరుగుతా వెళ్తా ఉంటది అని మీరు నమ్మినట్లయితే క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్ లో ఆర్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. ఈ వీడియో కొంచెం పెద్దదవుతుంది, ప్రశాంతంగా వింటానికి ట్రై చేయండి. మనం క్యాపిటల్ మార్కెట్స్ అంటే ఇందులో మనం కావాల్సిన ఎన్ఎస్సి, బిఎస్సి, క్యాంప్స్, సిడిఎస్ఎల్ అంటే క్యాపిటల్ మార్కెట్ కి సంబంధించినటువంటి అన్ని స్టాక్స్ కూడా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ లో ఇండియాలో నేను అనుకున్న దాని ప్రకారం ఫ్యూచర్ లో ఈ క్యాపిటల్ మార్కెట్ యొక్క సైజ్ అనేది ఇక్కడ నుంచి 2-3 రెట్లు పెరగొచ్చు నెక్స్ట్ 10 సంవత్సరాల్లో. అటువంటి టైంలో ఈ కంపెనీస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, మ్యూచువల్ ఫండ్ ఆర్ ఈటీఎఫ్ యొక్క ప్రైస్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే రిస్క్ తక్కువ ఉంటుంది ఈ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే. అంటే ఏవైనా ట్రెండ్స్ చేంజ్ అయినా సరే, ఏమైనా సరే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్ ఓరియంటెడ్ కంపెనీస్ అనేవి ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, బాగా కొన్ని పెరిగిపోయాయి, బిఎస్సి కానీ కొన్ని స్టాక్స్ అనేవి చాలా బాగా పెరిగాయి, కానీ కనీసం అవి కన్సోలిడేషన్ లో ఉన్నా సరే మిగిలిన కొన్ని కంపెనీస్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం అటువంటి కంపెనీస్ ని వెతకడం కోసం ఏం చేయాలంటే, ఫస్ట్ గ్రో వెబ్సైట్ లోకి వెళ్ళి ఇక్కడ క్యాపిటల్ మార్కెట్స్ అని చెక్ చేయండి. క్యాపిటల్ మార్కెట్స్ అని చెక్ చేసేటప్పుడు మనకి యాక్సెస్, గ్రో అండ్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళి చేసేటప్పుడు ఈ 4 వస్తాయి. ఈ 4 వాటిల్లో ఒక దాంట్లో క్లిక్ చేసి హోల్డింగ్స్ లో వెళ్ళి చూసేటప్పుడు ఈ కనిపించిన కంపెనీస్ అన్ని కూడా ఎంతెంత పర్సెంటేజ్ లో మీరు పెట్టినటువంటి డబ్బులు ఎలా అలొకేషన్ జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు. మేము మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఈ ఫండ్స్, లేదు నేను ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అంటే ఈ 2-3 ఫండ్స్ మాత్రమే ఉన్నాయి, ఈ 2-3 ఈటీఎఫ్స్ ఉన్నాయి. యాజ్ ఏ వెల్ విషర్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ కంటే ఈటీఎఫ్స్ బెటర్ అని నేను అనుకుంటున్నాను. నేను బై అండ్ సెల్ రికమెండేషన్ అయితే ఇవ్వట్లేదు. యాజ్ ఏ వెల్ విషర్, మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు చాలా బెటర్ అవుద్ది అని నా యొక్క ప్రయత్నం మాత్రమే. ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ గా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.